మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ గణేష్. ఈ రోజు మనం దసరా పండుగ సందర్భంగా, దసరా నవరాత్రుల సందర్భంగా చిన్నమ్మ వేషాలకు ఇచ్చేసాం. అలాగే చాలా మంది భక్తాదులు అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. అలాగే మొదటి రోజు కాబట్టి అమ్మవారు ఏ అలంకారంలో రూపంలో లోపల కొలువై ఉన్నారో మనం వెళ్ళి చూద్దాం ఇప్పుడు. చాలా మంది భక్తాదులు దేవి నవరాత్రుల సందర్భంగా ఆలయాలకు విచ్చేసి ఆలయాలు మొత్తం అంటే చుట్టూ ఆడవాళ్ళు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి చాలా మంది భక్తాదులు కూడా విచ్చేశారు. అలాగే లోపలికి వెళ్ళి అమ్మవారు కూడా ఏ రూపంలో అలంకరించారో మనం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. అలాగే అమ్మవారు కూడా ఏ రూపంలో అలంకరించారో మన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి, అలాగే ఇప్పుడు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించారో మొదటి రోజు మన దసరా నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అమ్మవారికి మనకు ఏ రూపంలో దర్శనం ఇస్తున్నారు? జై వాసవి. ఈ రోజు కర్నూలు జిల్లాలో వెలసిన పూల బజార్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి రాజరాజేశ్వరి దేవి అలంకారము చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు అనేది అమ్మవారు దర్శనం అనేది ఇస్తున్నారు అనమాట. జై వాసవక్క. అలాగే మనకు దసరా పండుగ రోజు వరకు మనకు అమ్మవారు అలంకారంలో రోజుకొక అలంకారం వేస్తుంటారా? రోజుకొక అలంకారం. రేపు శుక్రవారం కాబట్టి ధనలక్ష్మి అలంకారం జరుగుతుంది. రేపు ఎల్లుండి అష్టలక్ష్మి అలంకారము, అలాగే మూల నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారము, అలాగే భ్రమరాంబికా దేవి అలంకారము, వాసవాంబ అలంకారము, ఇలాగా 9 రోజులు అనేది అమ్మవారు ఒక్కొక్క దర్శనంలో ఒక్కొక్క అవతారంలో అమ్మవారు అనేది దర్శనం ఇస్తూ ఉంటారనమాట. భక్తులకు ఆ యొక్క దర్శన భాగ్యం కలిగించి కన్విన్స్ చేస్తూ ఉంటారనమాట. ఓకే సార్, ధన్యవాదాలు స్వామి. దేవి నవరాత్రుల్లో పురస్కరించుకొని ఈ రోజు ఫస్ట్ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము. ఇలాగే మేము గత కొన్ని సంవత్సరాల నుండి కూడా పొద్దున సాయంత్రము అందరు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఈ సేవ చేస్తున్నాము. ఈ రోజు మొదటి రోజు సందర్భంగా అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకారం ఇచ్చారు. అలాగే చాలా మంది భక్తాదులు విచ్చేసి ఈ రోజు ఆలయంలో కుంకుమ అర్చన కార్యక్రమం నిర్వహించారు. అదేంటో ఇప్పుడు మనం భక్తులతో మాట్లాడదాం. సార్, మీ పేరు? సుధాకర్ అండి. ఎక్కడ ఉంటారు సార్ మీరు? కర్నూలు అండి. అలాగే ఈ రోజు మనకు దేవీ నవరాత్రుల సందర్భంగా చాలా మంది భక్తాదులు కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతున్నట్టుంది సార్. అలాగే మనకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ కర్నూలు అండి, ప్రకాష్ నగర్ నుంచి వచ్చానండి. ప్రతి సంవత్సరము మనము శరన్నవరాత్రులు ఏదో ఒక రోజు మనము పూజకి ఇస్తామన్నమాట. ఈ సంవత్సరము మా అదృష్టం ప్రకారం ఫస్ట్ డేనే స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ రాజరాజేశ్వరి అలంకారం కాబట్టి చాలా సంతోషంగా ఉంది అనమాట. మేడం, మీ పేరు? స్వప్న అండి. మీరు ఎక్కడ ఉంటారమ్మా? ప్రకాష్ నగర్. మీ హస్బెండ్? అవునవును. అలాగే దంపతులు కూర్చొని అలాగే కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నారు. అవునవును, ప్రతి సంవత్సరం వస్తామండి కంపల్సరీగా. అదో సాటిస్ఫాక్షన్ ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని వెళ్తే. మన ఊర్లో ఓల్డ్ టెంపుల్స్ లో ఇది ఒకటి కదా, కంపల్సరీ చిన్న పాఠశాలకు వచ్చి పూజ చేసుకుంటాం నవరాత్రుల్లో ఒకసారి. అలాగే చాలా మంది భక్తాదులు కూడా విచ్చేశారు, వారితో మాత్రం. మేడం, మీ పేరు? రాజేశ్వరి దేవి అండి. అలాగే ఈ రోజు మన కుంకుమార్చన కార్యక్రమం మొదటి రోజే చేస్తున్నారు ఆలయంలో, మీకు ఎలా ఉంది మేడం? ఈ రోజు నా బర్త్డే అండి, అందుకోసము. అలాగే ఈ రోజు మేడం బర్త్డే అంట. ఫ్రమ్ సుమన్ టీవీ నుంచి మేడం గారికి హ్యాపీ బర్త్డే మేడం. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం మేడం. అలాగే చెప్పండి మేడం, కుంకుమార్చన కార్యక్రమం ఎలా ఉంది? చాలా బాగా నిర్వహిస్తారండి ఇక్కడ అంతా. ప్రతి సంవత్సరం ఒక రోజు వచ్చి చేసుకుంటామండి అమ్మవారి అనుగ్రహం కోసం. అలాగే అమ్మవారి కోసం ఏదైనా పాట, భక్తి పాట పాడతారమ్మా? బ్రహ్మాండ నాయకి అఖిలాండ కోటి, బ్రహ్మాండ నాయకి అఖిలాండ కోటి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అమ్మవారి కోసం భక్తి పాట కూడా మా కోసం పాడారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేడం. అలాగే ఈశాన్య భాగంలో అమ్మవారిని కొలువించారు. అలాగే చాలా కలశాలు కూడా పెట్టారు. అదేంటో మా అర్చకులతో మాట్లాడదాం. స్వామి, మీ పేరు? చొన్నాబట్ల శశిధర్ శర్మ. అలాగే మనకు ఇక్కడ ఈశాన్య భాగంలో అమ్మవారితో పాటు చాలా కలశాలు కూడా కూర్చోబెట్టారు. మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం అదేంటో వివరించండి స్వామి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఇలానే అంగరంగ వైభవంగా అమ్మవారికి పూజ హోమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలానే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని ఆరాధన చేయడం అనేది కూడా జరుగుతుంది. దీన్ని ఈ దేవాలయానికంతా కూడా ఈశాన్య భాగము అంటారు. ఈశాన్య భాగంలో అమ్మవారి కలశ స్థాపన. ఈశాన్య భాగంలో ఆ మూలకు వచ్చేసి ప్రధానంగా ఫస్ట్ నవగ్రహ మండపారాధన. అలానే అక్కడ అమ్మవారి కొలువై తీరి ఉన్నారు. లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని ఆరాధించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
అలానే ఇక్కడ ఈ భాగంలో వచ్చేటట్లయితే పై భాగంలో దాన్ని చతుషష్ఠి యోగిని మండలము అంటారు. మొత్తం 64 మంది దుర్గా దేవతలందరినీ కూడా ఆ మండలంలో అక్కడ ఆవాహన పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినట్లయితే ఇది లక్ష్మీ గణపతి మండలము అంటారు. ఆ లక్ష్మీ గణపతి స్వామి వారిని ఆ మండలంలో పూజ అర్చన చేయడం అనేది కూడా జరుగుతుంది. దీన్ని బ్రహ్మ కలశ స్థాపన అంటారండి. ఈ బ్రహ్మ కలశ స్థాపన ఏమిటయ్యా అంటే, మనకు హైందవ ధర్మంలో ఎక్కడ కూడా బ్రహ్మదేవుడికి దేవాలయం అనేది ఎక్కడ కూడా ఉండదు. ఆ దేవాలయం ఉండకపోవడంతో ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేసినప్పుడు అక్కడ ఆ భద్రమండలంలో 56 మంది బ్రహ్మదేవతలందరినీ కూడా ఆ బ్రహ్మమండలంలో పూజ చేయడం అనేది కూడా జరుగుతుంది. అలానే అక్కడ వచ్చేసి విష్ణుమూర్తికి ప్రీతిగా సుదర్శన యంత్రారాధన అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతల చండీ యంత్రము అంటారు. అమ్మవారికి సంబంధించి 9 ఆవరణ దేవతా పూజలు చండీ యంత్రంలో ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. అలానే ఏదైనా కూడా వాస్తు దోషములు ఏదైనా ఉన్నా ఆ వాస్తు దోషములు తొలగిపోవడం కోసం అక్కడ వాస్తు మండల పూజ ఆరాధన చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఇక్కడ వచ్చేసి నవదుర్గా స్వరూపంలో అమ్మవారిని నవదుర్గాదేవిని ఈ యొక్క మట్టి కలశాలతో పూజ చేయడం అర్చడం చేయడం కూడా జరుగుతుంది. అక్కడ 3 కలశాలు ప్రధానంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలందరినీ కూడా ఆ ప్రధానమైనటువంటి 3 కలశాలలో పూజ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇదంతా కూడా అమ్మవారి కలశ స్థాపన అంటారు. అలానే అక్కడ వచ్చేసి సూర్యనారాయణ స్వామి వారి ప్రీతిగా సూర్యనారాయణ ఆరాధన, అలానే సూర్య నమస్కారాలంతా కూడా యంత్రారాధనలో జరుగుతాయి. అక్కడ ఈశ్వరుడికి పరమేశ్వరుడికి రుద్రాభిషేకం, పుట్టమన్నుతో చేసినటువంటి 365 శివలింగాల చేత శివుడికి ఆరాధన అంతా కూడా అక్కడ జరుగుతుంది. అక్కడ ఇప్పుడు లక్ష్మీ గణపతి హోమం చేసి ఉన్నాం ఉదయం. ఆ లక్ష్మీ గణపతి హోమ ప్రీతిగా ఇప్పుడు ఆ యంత్రానికి లక్ష్మీ గణపతి పూజ దీపోత్సవం అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనకి 9 రోజులు 9 నవరాత్రుల సందర్భంగా ఇలాగనే మనకు అలంకారం చేసి ఉంటారు స్వామి. ఈ 9 రోజులు ఈ కలశ స్థాపన అనేది ఇలానే ఉంటుంది. ఇవి కదిలించరు. 9వ రోజు పూర్ణాహుతి అయిన తర్వాత ఆ కలశాలన్నీ కూడా కదిలించి ఆ నీరన్నీ కూడా అమ్మవారికి స్నానం చేయించడం అనేది కూడా జరుగుతుంది. అక్కడితో శాంతి కళాపంతా కూడా పూర్తవుతుంది. అది మనకు ధర్మవచనంగా వస్తూ ఉన్న కార్యక్రమం. స్వామి చాలా ధన్యవాదాలు. అలాగే మనకు అమ్మవారి గురించి వివరించారు, అలాగే కలశాల గురించి వివరించారు. చాలా ధన్యవాదాలు స్వామి. అలాగే దేవి నవరాత్రుల సందర్భంగా మనం చిన్న అమ్మవారి ఆలయానికి వచ్చాము. అలాగే కింద అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో మన ప్రజలకు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అలాగే పైన భాగంలో మనకు చాలా మంది కళాకారులు అమ్మవారికి నృత్యం చేస్తూ చాలా ఆనంద పరవశంలో ఉన్నారు. అలాగే వారితో మాట్లాడదాం. ఇప్పుడు అమ్మ మీ పేరు? నా పేరు ఎన్వి లక్ష్మీ సుజాత అండి. నేను అవోపా మహిళా విభాగ్ స్టేట్ కన్వీనర్ ఫర్ యూత్ వింగ్ గా ఉన్నాను. గత 20 రోజులుగా మేము శరన్నవరాత్రుల సందర్భంగా కోలాటం చేయాలనే ఉద్దేశంతో మేము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు తొలి రోజు గణేష సాంగ్ తో స్టార్ట్ చేసి చిన్నమ్మ వర్షాల్లో మేము చేస్తున్నామండి. అమ్మవారికి మీరు ఆనంద పరవశం చేస్తున్నారమ్మ, నృత్యం చేస్తూ. అలాగే చాలా మంది మహిళలు కూడా సాంప్రదాయబద్ధంగా వచ్చేసి అలాగే కోలాటంతో డాన్సులు చేస్తూ అమ్మవారి చాలా అలంకరిస్తున్నారమ్మ. మీరు మన కళలు అంతరించిపోతున్న కళలను మేము ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అవోపా వాళ్ళు కంపల్సరీ సాంప్రదాయాలు పాటిస్తారండి. సాంప్రదాయాలు పాటించడం వల్లనే మన యొక్క సంస్కృతి కాపాడబడుతుంది, మన యొక్క అపాయాలు అన్ని కాపాడబడతాయి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా దాని యొక్క వెనక సైంటిఫిక్ విజ్ఞాన రీజన్ తో చెప్పారు. సో సాంప్రదాయ దుస్తులు ధరించండి, సాంప్రదాయ వేషధారణ చేయండి, సాంప్రదాయ ఆహారం తినండి, సాంప్రదాయ ఆటలు ఆడండి. అందువల్ల మనకు అన్ని విధాల మనసుకు ఫిజికల్ గా అన్ని శక్తి వస్తుంది. కాబట్టి మేము ఈ రోజు ఎక్సర్సైజ్ ప్లస్ అమ్మవారికి నృత్యార్చన చేయాలనే ఉద్దేశంతో గత 1 నెల రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈ రోజు అమ్మవారి ముందర చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఆలయ ప్రాంగణంలో చాలా మంది భక్తాదులు ఈ రోజు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారు. చాలా మంది భక్తాదులు ఉన్నారు, వారితో మాట్లాడదాం ఇప్పుడు. అమ్మ మీ పేరు? తేజావతి నా పేరు. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ చిన్నమాసల్ టెంపుల్ పక్కన ఉంటాం. ఈ రోజు మన దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయానికి వచ్చేసారు. అమ్మవారి ఎలా ఏ రూపంలో అలంకరించారమ్మా? ఈ రోజు అలంకారం ఇంకా ఇప్పుడే వచ్చాను, చూడలేదు, కానీ చాలా బాగుంటది. మేము 12 years గా ఈ అమ్మవారి టెంపుల్ కి డైలీ వస్తుంటాం అనమాట. ఈ నవరాత్రుల్లో
అప్పుడప్పుడు కూడా వస్తుంటాము, బాగా చేస్తారు. ఈవినింగ్ డైలీ ఇప్పుడు నవరాత్రులు కాబట్టి 6 to 7 to 8 దాకా అట్లా ఉన్నాయి. పైన ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, డైలీ ఒకటి ప్రోగ్రామ్ చేస్తుంటారు. పిల్లలవి డాన్సెస్ అంట, కూచిపూడి చాలా బాగుంటాయండి. నాకు చాలా ఇష్టము. కంపల్సరీ గుడికి వస్తుంటాం, బాగుంటది. అమ్మ మీ పేరు? జ్యోతి. మీరు ఎక్కడ ఉంటారమ్మా? నేను గాంధీ టవర్స్ సుంకేశ్వర్. అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చారా? అవునండి. ధన్యవాదాలు అమ్మ. అమ్మ మీ పేరు? శోభ. మీరు ఎక్కడ ఉంటారు? నేను కూడా గాంధీ టవర్స్. ఎక్కడ ఉంటారు? గాంధీ టవర్స్. మొత్తం అంతా గాంధీ టవర్స్ గ్రూప్ అంతా వచ్చారమ్మా? ఓకే ఓకే. అమ్మ మీ పేరు? హరిత. మీరు కూడా గాంధీ టవర్స్ లో ఉంటారా? అక్క మీ పేరు? స్వప్న. అమ్మ మీ పేరు? వరలక్ష్మి. ఎవరు మీ అబ్బాయి అమ్మ? మీ పేరు? అద్విక. ఓకే, స్కూల్ కి వెళ్తున్నావా? స్కూల్ కి? ఓకే. చాలా మంది భక్తాదులు దేవి నవరాత్రుల సందర్భంగా ఆలయాలకు విచ్చేసి ఆలయాలు మొత్తం అంటే చుట్టూ ఆడవాళ్ళు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి చాలా మంది భక్తాదులు కూడా విచ్చేశారు. అలాగే లోపలికి వెళ్ళి అమ్మవారు కూడా ఏ రూపంలో అలంకరించారో మనం వెళ్ళి చూద్దాం. అలాగే ఇప్పుడు మనతో పాటు కమిటీ మెంబర్స్ అలాగే అధ్యక్షులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ మీ పేరు? నా పేరు జోట్రు గోపాలయ్య. పూల బజార్ చిన్నమ్మవారి శాల, కర్నూలు. ఈ ఆలయం ఏర్పడి దాదాపుగా 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలకు భక్తులు కూడా విరివిగా పాల్గొని జయప్రదం గావిస్తున్నారు. ఇక్కడ ఉదయం అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు, తర్వాత అమ్మవారికి కుంకుమార్చనలు, తర్వాత హోమాలు. ఇక్కడ ఉదయం పూట పలహారం వితరణ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం పూట దాదాపుగా ఒక 3000 మందికి అన్నదానం కార్యక్రమం ఉంటుంది. మళ్ళా సాయంకాలం పూట మళ్ళీ కుంకుమార్చనలు ఉంటాయి. తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది, మరియు కన్య పూజలు కూడా ఉంటాయి. రాత్రి మహామంగళారతి కూడా జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలకు కూడా కర్నూలులో బాగా భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం గావిస్తున్నారు. ఇక్కడ చిన్న అమ్మవారి శాల అంటేనే ఒక ప్రత్యేకము. ఆ ప్రత్యేకాన్ని ఈ కమిటీ సభ్యులు నిలబెడుతున్నారు. మాకు మార్గదర్శకంగా టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు మాకు మార్గదర్శకంగా ఉన్నారు. వారి తోడ్పాటుతో అన్ని కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం కూడా బాగా జయప్రదంగా గావిస్తున్నాము. భక్తులు కూడా విరివిగా పాల్గొంటున్నారు. ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం విశిష్టత, పుష్పగిరి పీఠాధిపతులు ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహం భాగంలో సాలిగ్రామాలు కూడా చాలా ప్రతిష్ఠించడం జరిగింది. అందుకనే ఇక్కడ అమ్మవారు కోరిన కోరికల్ని తీర్చడం అనేది ఇక్కడ పెద్ద విశేషము. ఇక్కడే కాదు, కర్నూలు పట్టణమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని కోరికలు తీర్చుకోవటం కొరకు మొక్కడం జరుగుతుంది. అయితే ప్రతి అనునిత్యం ఈ ఆలయ అభివృద్ధి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. అందులో పెద్దలు టీజీ వెంకటేష్ గారు మరియు ఇప్పుడు వచ్చినటువంటి మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా చాలా విశేషంగా ఇక్కడ అమ్మవారికి ఆభరణాలు చేయించటం అయితేనేమి, అంటే 9 వారాల నగలు, అలాగే బంగారు చీర, వెండి చీర, అలాగే వెండి వాకిళ్ళు. ఈ సంవత్సరము రథం కూడా, వెండి రథాన్ని కూడా తయారు చేసి భక్తుల యొక్క మనోభావాన్ని బలపరిచే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఈ సంవత్సరము ప్రతి ఇంట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత చిత్రపటాన్ని కూడా ఆలయ కమిటీ వారు అందజేస్తున్నారు. ప్రతి వైశ్యుడి ఇంట ఈ చిత్రపటాన్ని అందచేయటం అనేది ఈ సంవత్సరం విశేషము. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లోనే పేరుకు తగ్గట్టు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులతో ప్రతి రోజు కూడా 3000 మందికి ప్రసాద వితరణ, అంటే భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదయం టిఫను, మధ్యాహ్నం 3000 మందికి భోజనాలు,
సాయంత్రం పూట కూడా టిఫిన్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై బోలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతా. ఓకే, చూశారు కదండి, మన దేవి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మనం చిన్న అమావాస్యల ఆలయంకి వచ్చాము. అలాగే చాలా మంది భక్తాదులు విచ్చేసి ఈ రోజు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ఈ రోజు మొదటి రోజు సందర్భంగా అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి అలంకారం చూపించి మన భక్తులకు దర్శనమిస్తున్నారు. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ వికాస్, సుమన్ టీవీ, కర్నూలు.